మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయంలో భాగంగా మిథున రాశి దాకా రావడం జరిగిందండి. మరి ఈ యొక్క మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఉండబోతున్నది. క్లియర్గా చెప్తున్నాను, ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే గత కొంత కాలం నుండి కూడా బాగాలేని సందర్భాలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా సంతాన ప్రయత్నాలు లేదా భార్యాభర్తలలో గొడవలు అవుతూ ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఈ నెలలో తప్పకుండా కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నారా? ఎందుకు అంటే గత 2021, 22, 23 నుండి కూడా ఎంత నలిగిపోయి ఉన్నారు. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. కానీ ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీకు నక్కతోక దొక్కబోతున్నారు అని చెప్పుకోవచ్చును. ఉన్నారా? రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చక్కగా కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి. ఆరోగ్యము కొంచెం కుదుటపడేటువంటి పరిస్థితి. సోదరిమణులతో ఏమైనా మనస్పర్ధలు ఉన్నా కూడా అవి సర్దు మలిగేటువంటి పరిస్థితి. కొంత ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునేటువంటి వారు కానీ గృహ సంబంధిత విషయాలలో కానీ తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మీ పనులు ఏవైతే ఉందో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా కూడా ఈ యొక్క ల్యాండ్ ఇష్యూస్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పకుండా కూడా, అంటే మాకు ల్యాండ్ రావాలి అనుకున్నా లేదా ఎప్పుడో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నాము, మరి ఇప్పుడు ఈ యొక్క గత కొంతకాలం నుండి కూడా అనుకున్నటువంటి విధంగా లేదు అని అనుకునేటువంటి వారు కావచ్చును. ఈ యొక్క ఇనుము దంద చేసేటువంటి వారు కానీ, అదేవిధంగా ఆయిల్ రిలేటెడ్ దంద చేసేటువంటి వారు కానీ, చిరు వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా సెప్టెంబర్ నెల ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. కాకపోతే కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా మారబోతుంది. కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కేసెస్. ఇంకా చూసుకున్నట్టయితే సంతానము, మిథున రాశికి సంబంధించి ఎవరైతే సంతానం గురించి ఎదురు చూస్తున్నారో ఈ సంతానము వీరికి కన్సీవ్ అయ్యేటువంటి నెలగా భావన చేసుకోవచ్చును. సెప్టెంబర్, అక్టోబర్. లేదా మీ సంతానము మీ చెప్పిన మాట వినడం లేదు అని అనుకునేటువంటి వారు తప్పకుండా వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే కొంత శత్రు సంబంధిత ఇబ్బందులు అయితే తొలగిపోతున్నాయి. అంటే నరదృష్టి అద్భుతంగా ఉంది మీ మీద, బాగా ఉంది నరదృష్టి మిథున రాశి వారికి. కొంత అదొక్కటి మీరు చూసుకోండి. నరదృష్టికి సంబంధించినవి చాలా వీడియోస్లో కూడా మన ఛానల్లో కూడా లైవ్ చేసి కూడా చూసి ఉన్నాం. కనుక నరదృష్టికి సంబంధించి తప్పకుండా మీరు నిమ్మకాయ పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలు తప్పకుండా కూడా అద్భుతంగా ముందుకు సాగబోతూ ఉన్నాయి. కొంత ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, లేదా పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వారికి కొంత మైనస్ వాతావరణం అయితే గోచరిస్తుంది. మరొకటి ఏమిటయ్యా అంటే హెల్త్ ఇష్యూస్ గురించి మీరు ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారు. ఇక ఈ నెలలో చెక్ పెట్టవచ్చును. దానికి సంబంధించి తప్పకుండా కూడా హెల్త్ ఇష్యూస్ అయితే కొంత మేరకు పర్వాలేదు అనేటువంటి విధంగా ఈ యొక్క నెల ఉండబోతోంది. తండ్రి తరపు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, లేదా తండ్రి తరపు నుండి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటి వారికి, లేదా తండ్రి తరపు బంధువులతో కొంత గొడవలు అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ గొడవలు అయితే సద్దుమణిగే పరిస్థితి ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఈ సెప్టెంబరు, అక్టోబర్ నెలలో ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక విషయం ఏమిటి అంటే వ్యాపారస్తులు, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ యొక్క వ్యాపారము కొంత అద్భుతంగా లాభసాటిగానే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మరొక మెయిన్ విషయం ఏమిటంటే హాస్పిటలైజ్డ్ అంటే శస్త్రచికిత్సలకు డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొంచెం అసిడిటీ కావచ్చును, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. శుభకార్యాలు జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది. కొంత టెంప్ట్ కాకండి, టెంప్ట్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి.
దుబారా తిరుగుడు, దుబారా ఖర్చు, ఆ, ఇలాంటివి కొన్ని కొన్ని అయితే ఉన్నవి మైనస్ వాతావరణం కనుక అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఏం చేసినా ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ గోచారం వేరు, గ్రహచారం వేరు. మనకు గోచారంలో గ్రహాలు మారుతాయి, కానీ గ్రహచారంలో గ్రహాలు మారవు. కనుక మన జన్మ జాతకాన్ని బట్టి, మన టైం టేబుల్ బట్టి, నడుస్తుండే అటువంటి దశ అంతర్దశలను బట్టి మనకు ఏ విధంగా ఉంటుంది, ఉండబోతోంది అనేటువంటిది డిసైడ్ చేసుకోవచ్చు. కనుక అది 100కు 95% నిజం. ఓకేనా? ఆల్ ద బెస్ట్.